వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. బొరగలు ఉప్మా చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బొరగలు ఉప్మా తయారీ విధానం చూద్దాం. చెరువు పెట్టుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, తరువాత గింజలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగనివ్వాలి. కాస్త వేగాలి. తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేట్టుగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. బొరుగులు నీళ్ళల్లో తడిపి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా వేగినాక తడిపిన బొరుగులు వేసుకోవాలి. బొరుగులు వేసుకొని ఇలా కలిదిప్పుకోవాలి. పప్పులు, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పప్పులు, పచ్చిమిరపకాయలు కలిపిన పొడి వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిదిప్పుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిసిపోవాలి ఉప్మా. ఇలా కలిదిప్పుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా ఉప్మా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బొరగలు ఉప్మా మిరపకాయ బజ్జీలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ బొరగలు ఉప్మా మిరపకాయ బజ్జీలతో ఒకసారి తిని చూడండి. చాలా బాగుంటుంది. ఉప్మా అయితే తయారైపోయింది. చక్కగా రెడీ అయింది. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.